సార్, ఈవిడ అన్నయ్యల దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్. దీనికోసం మనిషి అన్నవాడు ఎవడూ రాడు, కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి. ప్రకాష్, నువ్వే చంపావా? సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు, నోటితోనే చెప్పాలి. నేనే చంపాను. ఎందుకు చంపావు? చంపేనని ఒప్పుకున్నాను కదా, ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి. ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు? సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను, ఇక్కడ ప్రకాశం చంపేశాను, భారతీయ సంస్కృతిని చంపేశాను, గౌరవ మర్యాదల్ని చంపేశాను, ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను. నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు. బ్రతకడానికి నాకు అర్హత లేదు. అందరికీ ఒక పాఠంగా, నాకు గుణపాఠంగా నన్ను ఉరికంబం ఎక్కించండి. చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం. అన్నల్ని, వదిల్ని, ఫ్రెండ్స్ని, వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనుకోవద్దు. సాక్ష్యాధారాల్ని, వాంగ్మూలాల్ని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు 20వ తారీఖు వాయిదా వేస్తున్నాను.